రెండవ తేదీ ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 113వ అధ్యాయము 3వ వచనము. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. సహోదరి సహోదరులారా, సూర్యోదయము రోజు ప్రారంభానికి గుర్తుగా ఉంది. సూర్యాస్తమయము రోజు ముగింపునకు గుర్తుగా ఉంది. అంటే రోజంతా మనము స్తుతించాల్సిన గొప్ప నామము ప్రభు నామము అని అర్థం. అవును, ప్రతి దినము ప్రతి క్షణము మనము స్తుతించాలి. మనం అనుకున్న కార్యాలు జరిగినప్పుడు, మేలు జరిగినప్పుడు లేదా ఆశీర్వదింపబడినప్పుడు మాత్రమే కాదు, కానీ ప్రతి సందర్భంలోనూ ప్రతి పరిస్థితిలోనూ మనము ప్రభు నామమును స్తుతించాలి. ఈ సృష్టిని మనల్ని సృజించిన గొప్ప దేవుడు ప్రభువు. ప్రభువునకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడే కేవలం ప్రభువుని ఆశ్రయించడం కాదు, కానీ ప్రభువే మన పరలోకపు తండ్రి అయి ఉన్నాడు అని గుర్తించి ప్రభువునకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ మనము స్తుతించగలగాలి. కేవలం పైపైన స్తుతించడం కాదు, కానీ ప్రభు యొక్క గొప్పతనమును గుర్తించి హృదయపూర్వకముగా ప్రభువుని ప్రేమిస్తూ స్తుతించాలి. ప్రభు పట్ల కృతజ్ఞతను కలిగి ఉన్నవారు ఎంతగానో ఆశీర్వదింపబడతారు. వారి జీవితాలలో ఎన్నో మేలులు జరుగుతాయి. ఎప్పుడు వారిపై ప్రభు కృప ఉంటుంది. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. కేవలం మేలులు జరిగినప్పుడు మాత్రమే మిమ్మల్ని స్తుతించే వారముగా కాకుండా మీరు ఎంత గొప్ప దేవుడై ఉన్నారో గ్రహించి ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని స్తుతించగలగాలి ప్రభువా. అనుకున్నవి అనుకున్న సమయంలో జరగకపోయినా మేము అనుకున్న సమయం కన్నా మీరు నిర్ణయించిన సమయము శ్రేష్టమైనది అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. ఎప్పుడు మీ పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు హృదయపూర్వకముగా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని మహిమపరిచే గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.